అందరికీ శుభోదయం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా మన ప్రయత్నానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు తప్పకుండా అందరం దైవనామ స్మరణ చేయాలి. ఈరోజు పంచాంగం, ప్రత్యేకతలు అలాగే దినఫలాలు చూద్దాం. ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆగస్టు 15, 2024 గురువారము. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 38 నిమిషాలకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషాల నుండి 5 గంటల 14 నిమిషాల వరకు. శుభ సమయములు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. తిథి దశమి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు. తదుపరి ఏకాదశి. సంస్కృత వారం బృహస్పతి వాసర. నక్షత్రం జ్యేష్ఠ. మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషం వరకు. తదుపరి మూలా నక్షత్రం. యోగం వైద్యుతి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషాల వరకు. కరణం గరజి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు. వనిజ రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు. వర్జం ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషాల నుండి 11 గంటల 5 నిమిషాల వరకు. మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుండి 3 గంటల 29 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుండి 7 గంటల 37 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు. అమృత గడియలు ఏమీ లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు ప్రత్యేకతలు: భారతీయ స్వతంత్ర దినోత్సవం, ఏకాదశి, అరవింద యోగి జయంతి. నేటి రాశి ఫలాలు. మేషరాశి. సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వృషభ రాశి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. మిథున రాశి. వృత్తి వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగి హోదాలు పెరుగుతాయి. కర్కాటక రాశి. ముఖ్యమైన పనులలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం తప్పదు. సింహరాశి. స్నేహితులు మీ మాటతో విభేదిస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. కన్యా రాశి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. తులారాశి. ఆదాయం మరింత నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తప్పవు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృశ్చిక రాశి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధనస్సు రాశి. మిత్రులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు మందకోడిగా సాగుతాయి. మకర రాశి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
కుంభరాశి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందం చేసుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీనరాశి సన్నిహితులతో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో పునరాలోచన చేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు.